ప్రైజ్ అలాడండి. అందరికీ వందనాలు. ఒక స్త్రీ ఆశీర్వదించబడాలంటే లేదంటే దీవించబడాలంటే ఏం చేయాలి? ఒక స్త్రీ ఆశీర్వదించబడాలంటే దేవుడిపై నమ్మకం ఉండాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవునితో తను నమ్మకంగా నడవాలి, దేవునితో ప్రార్థన చేయాలి. కాబట్టి అటువంటి స్త్రీల్ని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని హెచ్చించాడు అంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే రూత్ ఏంటంటే ఒక మోయాబిరాలు. ఈమె నయోమి అని చెప్పేసి ఆమె యొక్క కుమారుని పెళ్లి చేసుకుంటుంది. ఆమె యొక్క భర్త యవ్వనంలోనే చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆమె ఏంటంటే ఆమె అత్త ద్వారా దేవుడిని తెలుసుకుంటుంది, దేవుడి మాటలు వింటుంది. అప్పుడు ఆమె దేవుడిపై నమ్మకంగా విశ్వాసంగా జీవించడం మొదలు పెడుతుంది. దేవుడు ఆమెని ఆశీర్వదించడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే నయోమి నా కుమారుడు చనిపోయాడు, నువ్వు యవ్వనంగా ఉన్నావు, ఇంకా నువ్వు మీ యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయి నువ్వు పెళ్లి చేసుకో, సుఖంగా ఉండని చెప్పినప్పుడు రూతు ఏమంటుందంటే, అత్తయ్య నన్ను పొమ్మనొద్దని బతిమాలుకోవద్దు, ఎందుకంటే అత్తయ్య నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను, నువ్వు పస్తుంటే నేను పస్తు అంటాను, కానీ నన్ను దయచేసి వెళ్ళిపోవద్దు అని అంటుంది. ఎందుకంటే అలాగంటుందంటే తనకి అన్యురాలైనా సరే వాళ్ళ అత్త చెప్పిన మాటలు బట్టి దేవుడు ఎవరో తనకు అర్థమైంది. ఇంకా దేవుడిపై నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది. తన జీవితాన్ని దేవుడితో నడవడం స్టార్ట్ చేసింది. కాబట్టి దేవుడు ఆమెని ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. అదేవిధంగా ఆమె ఒక భర్త చనిపోయిన స్త్రీ అయినప్పటికీ దేవుడు మోయాబీ స్త్రీని బోయజ్కి భారీగా చేశాడు. కాబట్టి ఆమె గర్భం నుంచి వచ్చిన వాళ్ళే ఎవరంటే దావీదు, అదేవిధంగా యేసయ్య. కాబట్టి మనం చూసుకున్నట్లయితే దేవుడు పై ఆమె నమ్మకం ఉంచింది, విశ్వాసంతో ప్రార్థన చేసింది, దేవుడికి విధేయత చూపి ఆ మార్గంలో నడిచింది. కాబట్టి దేవుడు ఆమెని ఆశీర్వదించాడు, దీవించాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రెండవదిగా ఎస్తేరు. ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు ఏంటంటే ఒక చిన్నపిల్ల, ఆమె యొక్క తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. ఆమె అన్న అయినటువంటి మూర్తిగా ఆమెని పెంచాడు. పెంచినప్పుడు ఏంటంటే ఆమె యొక్క మూర్తికలు ఉన్నటువంటి భక్తి భయము ఈమెకి అలవాటు అయ్యింది. దేవుడిపై నమ్మకం ఉంచింది, దేవుడికి విధేయత చూపించింది, దేవుడి యొక్క మార్గంలో నడిచింది. కాబట్టి అహస్వేరోషు రాజుకి భారీగా వెళ్ళింది. భారీగా వెళ్ళి తను ఏంటంటే తమ యొక్క జాతిని మొత్తాన్ని ఆమోస్ అనే ఒక దుష్టుడు నాశనం చేయడానికి పూనుకున్నప్పుడు, కంకణ కట్టుకున్నప్పుడు ఆ యొక్క జాతి మొత్తాన్ని తను ఏం చేసిందంటే కాపాడగలిగింది. 3 రోజులు ఉపవాసం ఉండి తన పనికత్తులతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు తన ప్రార్థన వింటాడని విశ్వాసంతో దేవుడి మాటలు ఉభయ అవుతూ విధేయత చూపిస్తూ దేవుడి వాక్యాలపై నమ్మకం ఉంచుతూ తను ఏంటంటే జీవించగలిగింది, ప్రార్థన చేయగలిగింది. దేవుడు ఆమె ప్రార్థన విని రాజు యొక్క మనసును మార్చి ఆ యూదులందరినీ కాపాడగలిగింది. కాబట్టి దేవుడు ఎవరైతే దేవుడి వాక్యం పైన, దేవుడు మాటల పైన, దేవుడి మార్గాలపైన నమ్మకంతో ఉంటారో, విధేయత చూపిస్తారో, దేవుడు తప్పకుండా వాళ్ళని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏంటంటే అటువంటి విధేయత కలిగి ఉండి దేవుడిపై విశ్వాసంతో, నమ్మకంతో, విధేయతతో ఉంటే దేవుడు నిన్ను కూడా తప్పకుండా ఇచ్చిస్తాడు. దేవుడు ఈ యొక్క మాటలు మిమ్మల్ని దీవించునుగాక. యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.